తర్వాత ఎఫెక్టెడ్ పార్టీ సాటిస్ఫై అయ్యారు. ఆ తర్వాత జడ్జి గారు సాటిస్ఫై అయ్యి రిమాండ్, అతనికి నాగరాజు అనే వ్యక్తికి రిమాండ్ ఇచ్చారు. ఇంకొక కొంచెం దానిలో ఉండాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది నాగరాజు గారిని కస్టడీకి తీసుకోవటమా, లేదంటే ఇంకా ఇక్కడ రోజు ఒకటి దర్యాప్తు చేసి ఎస్ వంశీ గారు నాకు ఇక్కడ ఒక 2 పాయింట్లు మీరు క్లారిటీ ఇవ్వాలి. ఒకటి వచ్చేసి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు దీని వెనక పెద్ద తలాలు ఉంటే రిమాండ్ రిపోర్ట్లో ఇదిగో ఇది లాకప్ డెత్తే అని చెప్పేసి డిసైడ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. జనరల్గా దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే జడ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటి, ఆయన్ని లాకప్లో కాదు చంపింది, లాకప్లో చంపితే లాకప్ డెత్ అవుతుందని తీసుకెళ్లి హోటల్లో చంపారు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఒక వాదన చేస్తున్నారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో తిప్పినటువంటి పరిస్థితి, ఆ అంశానికి సమాధానాలు కావాలని చెప్పేసి డిబేట్లో కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మరి హోటల్లో చంపారు అనేటటువంటి దాన్ని ఇక్కడ పెట్టేస్తుంటే సరిపోయిండేది. నిజంగా ఒత్తిడి ఉండి విచారణ పక్కదారి పట్టించాలి అంటే, కానీ అలా కాకుండా లాకప్లోనే చనిపోయాడు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెబుతూనే డెడ్ బాడీ దొరకాల్సి ఉంది అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి పారదర్శకంగా ఉంది కదా, ఇంకేంటి సమస్య ఏంటి? వాళ్ళే చెప్పారు అసలు లాకప్లో చంపేస్తే లాకప్ డెత్ పేరు వస్తుందని చెప్పేసి హోటల్లో చంపేశారు అని చెప్పేసి. నెంబర్ 1. నెంబర్ 2, కమిషనర్ గురించి ఎందుకు పదే కమిషనర్ గురించే టార్గెట్ చేస్తున్నారు? ఈ రెండింటికి ఆన్సర్ చేయండి తొందరగా. సార్ ఒకటిసారి ఇక్కడ జడ శ్రావణ్ కుమార్ గారు చెప్పగానే అంబటి రాంబాబు గారు చెప్పినవన్నీ పక్కెళ్ళిపోయినాయి. వీళ్ళ పార్టీ నాయకుడు జడ శ్రావణ్ కుమారు, అంబటి రాంబాబు గారు అంతకు ముందు ప్రదర్శించినటువంటి ఫోటోలు అన్ని పక్కెళ్ళిపోయినాయి. జడ శ్రావణ్ గారు చెప్పగానే మరి వారి పార్టీ అధికార ప్రతినిధులతో సహా అందరూ అదిగో అదే జరిగింది, కరెక్ట్ గా జడ శ్రావణ్ గారు పక్క నుండి చూశారన్నట్లుగా అదే జరిగింది, అవే జరిగాయని చెప్పేసి వీళ్ళు వచ్చేసి ప్రెస్ ముందు చెప్తారు, ఇట్లాంటి డిబేట్ లో చెప్తారు. మనం అందరం కూడా చూసాం. ఇక్కడ జడా శ్రావణ్ చెప్పారా లేదంటే ఇంకే శ్రావణ్ చెప్పారా అనేది చూడరు, వాస్తవాలు చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నచ్చినట్లుగా ఈ రిమాండ్ రిపోర్ట్ ఉండదు. ఆ తర్వాత ఎప్పుడుకో వచ్చేటటువంటి ఛార్జ్ షీట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నచ్చినట్లుగా ఉండదు. ఏదైతే వాస్తవాలు జరిగాయో, లాకప్ లోనే హత్య లేదంటే అతను చనిపోవడం జరిగింది, అదే పారదర్శకంగా పెట్టారు. ఇక్కడ దీనికి సాక్ష్యం కూడా పోలీస్ అధికారులు, ఆ తర్వాత ఆ తల్లి గారి సాక్ష్యం చెల్లదు. ఇందాక సాక్షి టీవీలోనే అక్కడ వింటా ఉన్నాను సార్. పోలీస్ అధికారుల సాక్ష్యం చెల్లదట, ఆ తర్వాత తల్లి సాక్ష్యం చెల్లదట. ఇక జడా శ్రావణ్ సాక్ష్యం చెల్లుద్ది. ఇక ఎక్కడో ఉన్నటువంటి జడా శ్రావణ్ చెప్పినవన్నీ చెల్లినప్పుడు ప్రత్యక్షంగా మేము చూసామని చెప్పిన వాళ్ళు ఈడ చెల్లవు. మరి ఈ సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఈ చెప్తాలు. మరొకటి సార్, అసలు అంబటి రాంబాబు గారు ప్రదర్శించినటువంటి ఫోటోలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ పక్కెళ్ళిపోయి జడా శ్రావణ్ కుమార్ గారు రాగానే జడా శ్రావణ్ కుమార్ గారు ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్పేసి వీరందరూ కూడా ఆయన ఫాలో అవటం. అసలు ఆయనకి ఎలా తెలుసు ఇవన్నీ కూడా అనేది కూడా అసలు ముందుగా అసలు జరిగినటువంటిది ప్రతి ఒక్కటి ఈ రిమాండ్ రిపోర్ట్ లో పొందపరిచి ఉన్నది. ఆ తర్వాత వచ్చేటటువంటి క్రమంలో ఏదైతే ఈ రిమాండ్ రిపోర్ట్ తర్వాత ఇప్పుడు ముందుగా ప్రైమరీగా సాయికృష్ణ హత్య కేసులో ఈ నాగరాజును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని ఈ కస్టడీలోకి తీసుకుంటారు. వచ్చే వాస్తవాలన్నింటినీ బట్టి మరికొంతమందిని యాడ్ చేయడం కూడా జరుగుతుంది, నో డౌట్ అందులో. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు ఒకటి వల్ల కాదు, నిజంగా ఈ డెడ్ బాడీని బయటికి తీసుకుని వెళ్ళిపోయి డిస్పోజ్ చేయటం ఒకటి వల్ల కాదు. ఆ తర్వాత అందులో ఉన్న వారందరినీ కూడా ఎవరైతే ఉన్నారో ఎవరిని వదలకుండా వారందరినీ శిక్షిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎఫెక్టెడ్ పార్టీ బాధితులకి, సాయికృష్ణ కుటుంబానికి మాటిచ్చారు. మరొకటి కమిషనర్ గారిని టార్గెట్ ఎందుకనే విషయం అడుగుతా ఉన్నారు. మరి ఇంకెవరు సార్, ఈ లిక్కర్ కేసుల్లో వీళ్ళ అన్ని కూడా బయటికి తీస్తా ఉన్నారు కదా, వీళ్ళ కుటుంబానికి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఊచలు లెక్క పెట్టారు కదా లిక్కర్ కేసులో. ఆ తర్వాత ఇప్పుడు ఈడీ చేతుల్లోకి వెళ్ళింది. అది అంతగా పారదర్శకంగా లిక్కర్ కేసుల్లో జరిగినటువంటి విచారణ ఇవన్నీ కూడా మరి ఎవరిని టార్గెట్ చేస్తారు? డెఫినెట్ గా కమిషనర్ నే టార్గెట్ చేస్తారు. సో ఇక్కడ కమిషనర్ ని టార్గెట్ చేయడం జరిగింది. అసలు మనం